హన్మకొండ జిల్లా బట్టుపల్లిలోని యువజన శిక్షణ కేంద్రంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. స్కిల్ సెంటర్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ కేంద్రానికి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. భోజనం సరిగ్గా లేదని ప్రశ్నించిన వారిపై అడ్మిషన్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. సరైన వసతులు లేక ఇంటికి వెళ్దామంటే లోపల బంధించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకుంటే ఇక్కడ యాజమాన్యం తమ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. అంటే వీళ్ళు లాకేసి మమ్మల్ని లోపల నుంచి మీతో మాట్లాడనివ్వకుండా దేనికి అంటే మేము దేనికి లోపల బంధించారు అంటే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము చెప్పినాము. చెప్తే మాతోటి సాల్వ్ చేయకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఫస్ట్ డోర్ తీసిర్రు. డోర్ తీసినాక సరే మా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తే మేము వెళ్ళిపోతామని చెప్పేసరికంటే మీరు వచ్చేసరికంటే లాకేసేసి మమ్మల్ని లోపలే ఉంచేసారు. మీతో మాట్లాడనివ్వకుండా మా ప్రాబ్లమ్స్ మీకు చెప్పుకోనివ్వకుండా. మేము ఇక్కడికి వచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పిండ్రు. 6 months కంప్లీట్ అయింది, ఇంకా ప్లేస్మెంట్ ఇవ్వలేదు మాకు. 6 months అని చెప్పిండ్రు. 3 months దాకా మాకు ఇక్కడ టైం వేసి ఇప్పించింది సార్. ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు. ఇక్కడ ఏం చెప్తలేరు, నేర్పించట్లేదు, టైం వేస్ట్ అవుతుందని చెప్పి వాళ్ళంతా ఇంటికి వెళ్ళింది. మేము వెళ్తాం, అది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలంటే చేస్తాం, మీరు వెళ్ళండి, లగేజ్ పట్టుకొని వెళ్ళండి అని ఇందాక వచ్చి డోర్ ఓపెన్ చేసిండు. వాళ్ళు క్లోజ్, మీరు వచ్చే ముందు ఉరికొచ్చి డోర్ క్లోజ్ చేసిండు సాయి సార్. మొత్తం ఎంతమంది కుకింగ్ కూడా స్టూడెంట్స్ నే వాడతాడు. మనం ఇందాక చేసుకోమంటారు, ఫుడ్ బాగా ఉండట్లేదు. 2 months డైలీ రైసే పెడుతున్నారు, టిఫిన్ రైసే, డిన్నర్ రైసే, లంచ్ రైసే, ఉప్మా పెడుతున్నారు డైలీ. మేడంతో మాట్లాడితే మొన్న 2 weeks దాకా ఉప్మాని బ్యాన్ చేసి ఇద్దాంరా, మనకేం ప్రాబ్లం ఉండదు, ఇంకా ఫుడ్ బాగానే పెడతామని చెప్పిళ్ళు. ఒక 2 days పెట్టిళ్ళు. మళ్ళీ థర్స్డే నుండి స్టార్ట్ అయింది. ఆ రోజు సాయంత్రం, థర్స్డే రోజు నైట్ ఎల్లో రైస్ పెట్టిళ్ళు. రైస్లో పసుపు వేసి కొంచెం కరివేపాకు వేసి పెట్టిళ్ళు, అంతే. రైస్లో ఏం లేదు, పచ్చడి లేదు, చారు లేదు, ఏది లేదు. ఏంటి సార్ ఇట్లున్నా అని అడగడానికి కూడా ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరు లేదు. మేము ఎవరిని క్వశ్చన్ చేస్తాం సార్? నేను మంచిర్యాల నుండి వచ్చిన. పెత్తనం చెల్లాయిస్తాడు ఇక్కడ మొత్తం. ఇక్కడ ఉండే ప్రతి దానికి అతనే పెత్తనం చెల్లాయిస్తాడు. ఫుడ్ బాగుండలేదు, అంతా పామ్ ఆయిల్ వాడుతున్నారు, ఫుడ్ అనేది ప్రాపర్గా పెట్టట్లేదు. అమ్మాయిలు చాలా మంది సిక్ అవుతున్నారు. ఈ విషయం ప్రొటెక్ట్ చేస్తుంటే వెళ్ళిపోమంటున్నారు సార్. ఎవరు వెళ్ళిపోమంటారు? సార్ వెళ్ళిపోమంటున్నారు ఇక్కడ నుంచి. మా రిజిస్ట్రేషన్ క్లాస్ క్యాన్సిల్ చేసినా మేము వెళ్ళిపోతాం, కానీ అట్లా కూడా చేయని అంటున్నారు. వాళ్ళు ఇచ్చే ఫుడ్ వల్ల మాకు ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, పర్సనల్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి చాలా అమ్మాయిలకైతే. మళ్ళీ ఎలుకలు కొరుకుతా అంటే ఇంజెక్షన్ వేసుకున్నారు కానీ ఇమేజ్ చేసుకోవాలి. ఫుడ్ గురించి క్వశ్చన్ వేస్తే పని చేయడం, జాబ్ చేయడానికి క్వశ్చన్ రేజ్ చేస్తారు మా మీదకి. డ్రైవర్ వచ్చి మా మీద పెత్తనం మాట్లాడండి, చెప్పండి, లొల్లి పెట్టుకుని మాట్లాడగలరు. ఇలాంటి మీరు ఎక్కడ సెలెక్ట్ అయ్యాలి? అసలు ఎక్కడ సెలెక్ట్ అయ్యాలి మీరు? మాకు కాల్ చేసి ఇట్లా వరంగల్లో వేకెన్సీ ఉంది, 6 months ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత జాబ్ ఇస్తాం, మేమే ఫ్రీ అకామిడేషన్ అంతా అని చెప్పిళ్ళు. మేము ఏప్రిల్ 10th వచ్చినాం ఇక్కడికి. 6 months లో మీకు ట్రైనింగ్ ఇచ్చి మేము మిమ్మల్ని పంపిస్తామని చెప్పిళ్ళు. ఇప్పటికీ మేము వచ్చి ఈ మంత్ వస్తే 6 months కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 6 months, ఇంకా 3 months అనుకుంటా లాగ్ ఇస్తారు, కానీ ఇక్కడ ఏం లేదు మాకు. లేదు సార్.